ఆశయమున్నవారు ఎప్పుడూ గొప్ప గొంతు అవసరంగా భావించరు. వాళ్ళ విజయాలు వారి మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయి. ఇది మన దేశానికి సేవ చేసిన అసాధారణ వ్యక్తిడా. మన్మోహన్ సింగ్ జీవితం 1932 పంజాబ్ ప్రాంతంలోని గాహ్ అనే గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్ గారు సాధారణ కుటుంబంలో పుట్టినా తన అసాధారణ ప్రతిభతో ప్రపంచానికి తన పేరు చెబించారు. విద్య మీద ఉన్న తన ఆసక్తి కారణంగా ఆర్థిక శాస్త్రంలో ఢిల్లీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో పాఠాలు చదివారు. సాధారణ వ్యక్తి నుంచి ఆర్థికవేత్తగా ఎదిగి ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన భారత ఆర్థిక రంగానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంక్షోభంలో భారతదేశాన్ని కాపాడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటి అభివృద్ధికి పునాదిగా నిలిచాయి. 1991లో భారత ఆర్థిక వ్యవస్థ ముంచునెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాన్ని ఒక కొత్త దిశలో నడిపించాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే 3 పదాలు భారత ఆర్థిక రంగ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. 2004 నుండి 2014 వరకు 2 సార్లు భారత ప్రధానమంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ గారు దేశానికి విశ్వసనీయతతో పాటు ఆర్థికంగా బలం చేకూర్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని క్రమశిక్షణతో నడిపించిన ఆయన తన మౌన స్వభావంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. నాయకత్వానికి గొంతు అవసరం లేదని, పని మాట్లాడుతుందని నిరూపించిన మహనీయుడు మన్మోహన్ సింగ్. ఆర్థిక రంగం నుంచి రాజకీయానికి, భారతదేశ అభివృద్ధి పథానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. 2024 డిసెంబర్ 26న ఆయన మనల్ని విడిచి వెళ్లినా ఆయన సంకల్పం మరియు సాఫల్యాలు ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.